ఓం శాంతి. ఈరోజుటి మురళీ తారీఖు ఏప్రిల్ 11, 2024. ఈరోజుటి మురళీ సారాంశం విందాము. మధురమైన పిల్లలు, ఇది రచింపబడి ఉన్న నాటకం. ఈ నాటకం నుండి ఒక్క ఆత్మ కూడా తప్పించుకోలేదు. మోక్షము ఎవ్వరికీ లభించజాలదు. మురళీ ప్రశ్న: ఉన్నతోన్నతుడైన పతిత పావనుడైన తండ్రి భోలానాథుడు ఎలా అవుతారు? సమాధానము: పిల్లలైన మీరు వారికి పిడికెడు బియ్యమును ఇచ్చి మహళ్లను తీసుకుంటారు. కావుననే తండ్రిని భోలానాథుడని అంటారు. శివబాబా మా కొడుకు అని మీరంటారు. అతడు ఎటువంటి కొడుకంటే అతడు ఎప్పుడూ ఏమీ తీసుకోడు. వారు సదా ఇస్తూనే ఉంటారు. ఎవరు ఎటువంటి కర్మలను చేస్తే అటువంటి ఫలాన్ని పొందుతారని భక్తిలో అంటారు. కానీ భక్తిలోనైతే అల్పకాలికంగానే లభిస్తుంది. జ్ఞానంలో అర్థం చేసుకుని చేస్తారు కాబట్టి సదాకాలికంగా లభిస్తుంది. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్: వశీకరణ మంత్రాన్ని అందరికీ తెలియజేయాలి. బాగా కష్టపడి చదువుకొని రాజ్య తిలకమును పొందాలి. ఈ దుఃఖాల పర్వతమును తొలగించడంలో మీ వేలి సహయోగమును అందించాలి. రెండో పాయింట్: సంగమయుగంలో పురుషోత్తములుగా అయ్యే పురుషార్థమును చేయాలి. బాబాను స్మృతి చేసే డ్రిల్ చేయాలి. యోగము యోగము అంటూ తికమక పడకూడదు. వరదానము: సేవలో వచ్చే విఘ్నాలను ఉన్నతికి సోపానాలుగా భావించి ముందుకు వెళ్ళే నిర్విఘ్న సత్యమైన సేవాధారీ భవ. వివరణ: సేవ బ్రాహ్మణ జీవితాన్ని సదా నిర్విఘ్నంగా తయారు చేసేందుకు సాధనం కూడా. అలాగే సేవలోనే విఘ్నాల పరీక్ష కూడా ఎక్కువగా వస్తుంది. నిర్విఘ్న సేవాధారిని సత్యమైన సేవాధారి అని అంటారు. విఘ్నం రావటం కూడా డ్రామాలో ఫిక్స్ చేయబడి ఉంది. అవి రావాల్సిందే మరియు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఈ విఘ్నాలు లేక పరీక్షలు అనుభవజ్ఞులుగా తయారు చేస్తాయి. వీటిని విఘ్నంగా భావించకుండా అనుభవంలో ఉన్నతి జరుగుతోంది అన్న ఈ భావములతో చూసినట్లయితే ఉన్నతికి సోపానాలు అనగా మెట్లుగా అనుభవం అవుతాయి మరియు ముందుకు వెళుతూ ఉంటారు. స్లోగన్: విఘ్న రూపులుగా కాక విఘ్న వినాశకులుగా అవ్వండి. అచ్చా. ఓం శాంతి.